మేడారం మహాజాతర వైభవంగా సాగుతుంది. అమ్మవార్లను దర్శించుకోవడానికి కోట్ల మంది భక్తులు మేడారం వస్తున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మలకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకి వాడ నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. వచ్చేటువంటి భక్తులు మొదటిగా జంపన్న వాగుకెళ్ళి తలనీలాలు సమర్పించిన తర్వాత జంపన్న వాగులో స్నానమాడి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఈరోజు సారలమ్మ గద్దె మీదకి రాబోతుండడంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ 4 రోజుల పాటు ఈ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. వచ్చేటువంటి ఆ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. వనదేవతలుగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా పిలుస్తూ ఉంటారు. ఆ బంగారాన్ని అమ్మవారికి సమర్పించి కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి తల్లిగా అటు భావిస్తూ ఉంటారు. సారాలమ్మని అటు సంతాన తల్లిగా భావిస్తూ అమ్మవారు వచ్చేటువంటి సమయంలో కూడా అమ్మవారు తమ మీదుగా వెళ్తే సంతాన భాగ్యం కలుగుతుందని ఎంతో నమ్ముతూ ఉంటారు. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తే భక్తులతో ఎంతగా ఈ మేడారం అనేది సంబరంగా కనిపిస్తుందో కూడా కనిపిస్తుంది. ఒకవైపు జంపన్న వాగులో భక్తులు స్నానాలు ఆడుతున్నటువంటి వైపు, మరోవైపు భక్తులు స్నానాలు ఆడిన తర్వాత ఆ దేవతల్ని తడి బట్టలతో వెళ్ళి అటు దర్శించుకుంటూ ఉంటారు. మరికొంతమంది నీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న గూడాలను ఏర్పాటు చేసుకుని భక్తులంతా ఈ 4 రోజుల పాటు కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో అంతా జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలను కూడా మైమరిచిపోయి జీవితంలో అంతా సంతోషాలే నిండాలి, వెలుగులే నిండాలి అని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న గూడారాలు ఏర్పాటు చేసుకుని అందులోనే భక్తులంతా 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు. అమ్మవారికి సంబంధించి ఎలాంటి అంగరంగ వైభవంగా గుళ్ళు గోపురాలు ఉండవు. వనదేవతలుగా పిలిచేటువంటి అమ్మవారు కూడా ఆ గద్దెల రూపంలోనే భక్తులకి దర్శనమిస్తారు. ఆ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ 4 రోజుల పాటు వస్తూ ఉంటారు. ఒక్కసారి జంపన్న వాగు చూస్తే జంపన్న వాగు దగ్గర వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ జాతరకి వస్తారు. చిన్న పిల్లలు పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా వస్తారు. వచ్చేటువంటి భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులు వెళ్లే వైపు ఒకవైపు మళ్ళీ తిరిగి స్నానం చేసిన తర్వాత తిరిగి దర్శనానికి వెళ్ళేటువంటి ఇంకొక రూట్ ని కూడా, అంటే 2 మార్గాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు ఇదే విధంగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రం క్రౌడ్ పెరుగుతుంది. ఎందుకంటే రానున్నటువంటి 2 రోజులు కూడా ఇటు సమ్మక్క ఎప్పుడైతే గద్దె మీదకి వస్తుందో ఆ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సారలమ్మ సాయంత్రం ఈరోజు గద్దె మీద కొలువు తీరబోతున్నారు. సమ్మక్క కొలువు తీరుతుందో ఆ తర్వాత భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఏర్పాట్లు ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాటు చేసింది. ఈసారి 250 కోట్లకి పైగానే వెచ్చించి ఇక్కడ జంపన్న వాగుకి సంబంధించి అదేవిధంగా గద్దెలు, ఈ షెడ్లు, క్యూ లైన్లు అన్ని ఏర్పాట్లను కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చేసింది. ఏర్పాట్ల మీద భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలతో దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో క్యూ లైన్లు లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల దర్శనం తక్కువ టైంలోనే, అమ్మవారి దర్శనం ఎక్కువసేపు జరగడం చాలా సంతోషంగా ఉందని కూడా భక్తుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.